తనుజ రియాక్షన్ అయితే చాలా మందికి ఇప్పుడు నచ్చట్లేదు అనమాట, ఎస్పెషల్లీ కళ్యాణ్ దెబ్బ తగిలిన విషయంలో. సో ముందు ఈ వీడియో చూడండి, తర్వాత మాట్లాడుకుందాం. సో ఎప్పుడైతే కళ్యాణ్ గారు ఆ విధంగా పడిపోయారో అప్పుడైతే ఇన్స్టెంట్ రియాక్షన్ అంటే ఏంటంటే సంజన గారు అనమాట. వెంటనే ఆవిడ యాక్చువల్గా ఆయన పడిపోయేటప్పుడు అటువైపు తిరిగి ఉన్నారు, అయినా సరే వెంటనే చూసి వెంటనే రెస్పాండ్ అయ్యి పరిగెట్టుకుంటూ వచ్చారన్నమాట. అండ్ అట్ ది సేమ్ టైం ఇమాన్యుయల్ గారు కూడా అంతే ఓకేనా అనుకుంటూ చాలా కంగారు పడితే కళ్యాణ్ దగ్గరికి అయితే వచ్చారు. బట్ తనుజ గారు అప్పుడు ఆ టైంలో ఇచ్చిన ఎక్స్ప్రెషన్ అండ్ ఆ రియాక్షన్ అయితే చాలా మందికి ఇప్పుడు నచ్చట్లేదు అనమాట. చాలా మంది దాన్ని వరస్ట్ బిహేవియర్ అన్నారు. ఒకవేళ తనుజ కనుక ఇలా దెబ్బలు ఉంటే కళ్యాణ్ వెంటనే ఉండేవారు. బట్ తనుజ అలా చూస్తూ ఊరుకోవడం అండ్ ఆ ఎక్స్ప్రెషన్ ఇవ్వడం అనేది అసలు రైట్ కాదు అని అయితే చాలా మంది అయితే ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. చాలా వీడియోస్ కూడా మీరు చూసే ఉంటారు. ఇదేదో నేను కావాలని బ్యాట్ చేయాలని అంటలేదు, నేను తనుజ గారికి అభిమాని కాదు, ద్వేషించేవాడిని కాదు. ఇన్ జనరల్గా ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్న న్యూస్ ఇదే కాబట్టి దీన్ని మీ ముందు తీసుకొచ్చాను. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, తనుజ గారి బిహేవియర్ రైట్ అనిపించిందా రాంగ్ అనిపించింది అనేది కామెంట్ చేయండి. చూద్దాం ఎవరు ఎంతమంది రైట్ అనుకుంటున్నారు ఎంతమంది రాంగ్ అనుకుంటున్నారు అనేది. అండ్ అట్ ది సేమ్ టైం కళ్యాణ్ గారికి తగిలిన దెబ్బ కూడా అంత ఏంటో దెబ్బ కాదు, ఆయన కాలు అట్లా ఉండిపోయింది. అందులో ఇంకా నయం దేవుడి దేవుళ్ళు ఏం కాలేదు, చాలా గట్టిగానే తగిలి ఉంటుంది. మీరు వీడియో చూస్తుంటే స్టక్ అయిపోయింది అనమాట. అయినా సరే ఆయన స్ట్రాంగ్ గా బయటకు అయితే వచ్చారు. బట్ తనుజ గారి బిహేవియర్ మీద మీ ఒపీనియన్ అనేది కామెంట్ చేయండి. సైనింగ్ ఆఫ్ మీ TNR.